ఆకలి బాధలు తీర్చిందనే పేరుతోటి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. కానీ పేరు పెట్టినంత ఇంట్రెస్ట్ ఈరోజు పేరు మీద ఉన్నంత ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమ అభిమానం ఈ ప్రభుత్వానికి లేదు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ 8 నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది. మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈరోజు తినలేక సుమారు 50% మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దారుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. జగనన్న గోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు. ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెనూ చార్టును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు. దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసి విద్యార్థులు ఎంతమంది భోజనం తింటున్నారు, ఎంత క్వాలిటీ ఇస్తున్నారని విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. దాని మీద పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఉపాధ్యాయులు అప్లోడ్ చేసే వాళ్ళు ఈ రోజు ఎంతమంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని లక్షల మంది భోజనం చేశారనే ఫీడ్బ్యాక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అందేది. కానీ ఈ 8 నెలల కూటమి పాలనలో కమాండ్ కంట్రోల్ సెంటరు లేదు, ఎంతమంది భోజనం చేస్తున్నారనే వివరాలు ప్రభుత్వం దగ్గర లేదు. కానీ టీచర్లు మాత్రం, ఉపాధ్యాయులు మాత్రం ఫీల్ గుడ్ యాప్ లో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని టీచర్లతోటి ప్రభుత్వమే యాప్ లో అప్లోడ్ చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 7,244 కోట్ల రూపాయలు ఏకంగా జగనన్న గోరుముద్దకి నిధులు కేటాయించారు. కానీ కూటమి ప్రభుత్వం గతంలో 450 కోట్లు మాత్రమే కేటాయించింది. అత్యంత నాశనకంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక చాలా మంది అవస్థలు పడుతున్నా గానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 16 రకాల పదార్థాలతో భోజనాలు పెట్టేవారు. ఫోర్టిఫైడ్ సాటెక్స్ భోజనాన్ని అందించారు. కానీ ఈరోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం గాని, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏజెన్సీలు గాని, మొత్తం ఈ ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏజెన్సీలను మార్చివేసి సుమారు 40,000 మంది సహాయకుల్ని తొలగించిన దుస్థితి రాష్ట్రంలో ఉంది. మీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 40,000 మంది సహాయకుల్ని మార్చేసి మధ్యాహ్న భోజన పథకంలో అందరినీ తొలగించి వేసి నాణ్యత లేకుండా ఏమాత్రం విద్యార్థులకి క్వాలిటీ భోజనం అందించకుండా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి లేదనేది మనకి అర్థమవుతా ఉంది. ఇందులో మధ్యాహ్న భోజన పథకంలో పిఎం పోషణ్ నిధులు 60:40 కేంద్రము రాష్ట్రము భరించాలి. ప్రతి విద్యార్థికి ఇస్తున్న నిధులు కూడా 9 రూపాయలు ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం. మరి పెంచిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి టంచన్గా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఎందుకు, కూటమి ప్రభుత్వం నాణ్యతతోటి భోజనం అందించలేకపోతుంది? అయ్యా లోకేష్ గారు, మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు విద్యాశాఖ మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రంలో అన్ని శాఖల్ని మీ అదుపులో ఉంచుకొని, మీ నియంత్రణలో ఉంచుకొని మీరు ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు. అందుకనే విద్యాశాఖ ఈరోజు అధోగతి పాలవుతా ఉంది. చాలా నాణ్యత లేకుండా విద్యాశాఖను మీరు నిర్వహిస్తా ఉన్నారు. మీకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసే నైపుణ్యము లేదు, మీకు ఆ హక్కు లేదనేది మేము భావిస్తా ఉన్నాం. మీరు తక్షణమే రాజీనామా చేయాలని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో విద్యార్థులు మొత్తం విద్యాశాఖని గాలి కొదిలేసిన మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్ని అజమాయిషీ చేస్తున్న తీరు చూస్తుంటే ఈరోజు విద్యాశాఖలో ఏం జరుగుతుందో అనేది తెలియని ఒక దుస్థితిలో ఇటు తల్లిదండ్రులు అటు విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం భోజనం పెట్టడం వల్ల తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి లంచ్ బాక్సులు పెట్టి స్కూల్స్ కు పంపిస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 93% మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద బ్రహ్మాండంగా తినేవాళ్ళు. విద్యార్థులు తిన్న తర్వాత ఫీడ్బ్యాక్ ను కూడా ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందించేవాళ్ళు. ఈ ప్రభుత్వం అధికార 8 నెలల కాలంలో, పాలనా కాలంలో భోజన తీరు ఎలా